మియాపూర్లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్ మంచిర్యాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 11 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు మాదాపూర్ డీసీపీ రితిరాజ్. వీరిలో 8 మహిళలు 3 పురుషులు ఉన్నారని తెలిపారు. వీరి నుంచి 2 పిల్లలను స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారని తెలిపారు. అహ్మదాబాద్ నుంచి ఒక శిశువుని, సిద్దిపేటలో మరో శిశువుని కొనుగోలు చేసి తీసుకొచ్చారని తెలిపారు. ఇటు పట్టుబడ్డ నిందితుల్లో సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితులు ఉన్నట్లుగా తెలిపారు డీసీపీ. ఆఫ్ బేబీస్ ఇది మన ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద స్పెసిఫిక్లీ బేబీస్ కి ట్రాఫికింగ్ నడుస్తూ ఉంది. దీని గురించి మేము 11 మెంబర్స్ కి పట్టుకున్నాము. 11 మెంబర్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికీ మేము పట్టుకున్నాము. దీనిలో మనకు 2 బేబీస్ దొరికారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు 2 బేబీస్ బాబు ఉన్నారు 10 days old. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి. అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 13 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబురెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్ 2 మీద కూడా 2 కేసెస్ ఉన్నాయి.